హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ అయితే చేసేయండి. అండ్ అలానే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గాయ్స్, అలాంటి వీడియో కాల్ కూడా కామెంట్ అయితే చేసేయండి. పూర్తిగా అయితే వీడియోని అయితే చూడండి. ఈరోజు అయితే వచ్చి వేకెన్సీస్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బోత్ ఉన్నాయి అనమాట. అది కూడా ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్ మాత్రమే అండి వేకెన్సీసే. చూడండి, ఎక్స్పీరియన్స్ 2 కంపెనీస్, రిమైనింగ్ అన్ని ఫ్రెషర్స్వే. పూర్తిగా వీడియోని అయితే చూడండి. సో మీకు ఏ డౌట్స్ అయితే రావు. వేకెన్సీస్ ఇంకా ఉన్నాయా, జరుగుతున్నాయా అని అడుగుతున్నారు. క్లారిస్లో అయితే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయండి. ఎవ్రీ వీక్ మండే టు ఫ్రైడే అనమాట. హైదరాబాద్ లొకేషన్ లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వీడియోని అయితే చెక్ అయితే చేసేసేయండి. ఈ వీడియోలో అయితే వచ్చేసి వేరే కంపెనీస్ అనమాట, ఫ్రెషర్స్కి అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి సదర్లాండ్ అనమాట. అందరికి ఐడియా ఉండిద్ది. సదర్లాండ్ హైదరాబాద్లో కూడా ఉంది, కానీ యాజ్ ఆఫ్ నౌ చెన్నై లొకేషన్లో మాత్రమే ఫ్రెషర్స్కి అయితే జరుగుతున్నాయి సదర్లాండ్లో. అది కూడా వచ్చేసి ఓన్లీ సర్టిఫైడ్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి మాత్రమే. అయితే జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం అనమాట. సర్టిఫైడ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. అట్లీస్ట్ సిపిసి కానీ సిసిఎస్ కానీ సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క 2 సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటే చాలండి. అండ్ అలానే ఈ రెండిట్లో ఒక్కటైనా ఉంటే చాలు. ఇదైతే వచ్చేసి చెన్నై లొకేషన్ చెప్పాను కదా. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి డైరెక్ట్గా వాకిన్ అవ్వాలన్నమాట. హెచ్ఆర్ రిఫరెన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. జనరల్ షిఫ్టే అనమాట, మండే టు ఫ్రైడే అనమాట. అంటే లైక్ సాటర్డే సండే హాలిడే. సో మండే నుంచి ఫ్రైడే వరకు మీరు వర్కింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30 కల్లా షిఫ్ట్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీసే, ఖచ్చితంగా మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ ఫర్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అనమాట. ఇమీడియట్ జాయినర్స్ కెన్ అప్లై. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మెయిల్ అయినా చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా అయితే వాకిన్ అయితే అవ్వచ్చు అనమాట. క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కమ్ ఫర్ డైరెక్ట్ వాకిన్ బై 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్ టు ద సదర్లాండ్. మెన్షన్ హరిష్మా హెచ్ఆర్ యాజ్ ఎ రిఫరెన్స్. సో ఇక్కడ సదర్లాండ్ గ్లోబల్ అనమాట. సో ఇక్కడైతే మెయిల్ ఐడి మెన్షన్ చేశాను కదండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందండి, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వాకిన్ అయితే అయిపోవచ్చు. 12:30 కల్లా మీరు వాకిన్ అయితే అవ్వండి. లేదంటే మీరు ఇట్లాగా కాంటాక్ట్ అవుతాం అనుకుంటే మెయిల్ ఐడి కూడా వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. లేదు మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటే మీరు మెయిల్ మీద రెజ్యూమ్లో పైన దీని యొక్క నేమ్ అయితే హెచ్ఆర్ నేమ్ అని రాసి హరిష్మా నేమ్ రాసేసి మీరు వాకిన్కి అయితే అయిపోండి. రిఫరెన్స్ అనమాట, దీనైతే వచ్చేసి రిఫరెన్స్ ఐడి. సో అందుకనే నేమ్ అయితే మెన్షన్ చేశాను. డైరెక్ట్గా వాకిన్ కూడా అవ్వచ్చు. జాబ్ లొకేషన్ చెన్నై అనమాట. ఇదైతే వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఎనోవా అనమాట. ఎనోనా ఐటీ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాను కదండి. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే లైక్ ఎంఫార్మసీ ఇన్ ఫార్మసీ, ఎంఎస్సీ ఇన్ బయాలజీ, ఎంటెక్ ఇన్ బయోకెమిస్ట్రీ, ఇలా కొన్ని ఉన్నాయి కదా. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2 నుంచి 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. పెథాలజీ, సర్జరీ అండ్ రేడియాలజీ అండ్ ఈడీ, వీటిల్లో అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎవరైనా ఉన్న వాళ్ళు ఒకసారి డీటెయిల్గా అయితే జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. ఏం లేదు, ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. కీప్ అస్ టు డేట్ ఆన్ న్యూ అండ్ ఎమర్జింగ్ ద FWA schemes, discover the methodologies and technologies to combat the FWA. అయితే చెక్ చేసుకోండి జాబ్ డిస్క్రిప్షన్. క్లినికల్ క్లెయిమ్స్ రివ్యూస్, అసిస్ట్ claims in the review of the medical records submitted to the request payment related to the specific modifiers. సో modifiers అంటే సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నార్మల్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది మోడిఫైర్స్ అంటే ఏంటి అనేది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా జాబ్ డీటెయిల్స్ క్లియర్గా అడుగుతున్నారన్నమాట. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళో ఒకసారి అయితే ప్రతి పాయింట్, సింగిల్ పాయింట్ ప్రతిదీ చెక్ చేసుకోండి. మినిమం క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే రావాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా. మెడికల్ కోడర్స్ విత్ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మల్టీ స్పెషాలిటీ కోడింగ్. ఇక్కడ మెన్షన్ చేశాను కదండి ఇందాక. సో వాళ్ళు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క స్పెషాలిటీస్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వాళ్ళకి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో. సర్టిఫికేషన్ అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఏఐపిసిఆర్ అహిమా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేషన్స్లో ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఉంటే చాలు. సిపిసి, సిఓసి, సిఐసి ఇలా ఇచ్చాను కదా. వీటిల్లో కోడర్స్ వర్కింగ్ అండ్ ద పేమెంట్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ ఒకసారి పాయింట్స్ చూసుకోండి. ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు, బోత్ రిటర్న్ అండ్ వెర్బల్. అండ్ మోడరేట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్సెల్. సో మనం ఆల్రెడీ సిస్టమ్తో వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎక్సెల్ ఇంకా అన్ని అదర్ డేటా సిస్టమ్స్ మీద నాలెడ్జ్ వచ్చేసే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్లోనే మనం నేర్చుకుంటాం కదా అవన్నీ. సో నాలెడ్జ్ అయితే ఆల్మోస్ట్ ఉంటుందండి. టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి 27th March 5th April అనమాట. 27th నుంచి ఏప్రిల్ వరకు జరుగుతున్నాయి.
సో మీరు ఎవరైతే వాకిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశాను. సో వాకిన్ అయితే అయిపోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి ఎల్విన్. సో థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి కొటివిటీ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ కాదు, కానీ పాలసీ కాన్ఫిగరేషన్ అండ్ లిస్ట్ అనమాట. మన ఛానల్లో ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ లొకేషన్ కొటివిటీ. దీనికి కూడా సర్టిఫికేషన్ అయితే ఉండాలి. సో సిపిసిస్ ఎవరికైతే సర్టిఫికేషన్ ఉంది, మెడికల్ కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు, కొంతమంది సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది కదా మెడికల్ కోడింగ్ మీద. ఎవరికైనా అలా అనిపిస్తే, లేదా వేకెన్సీస్ ఇంకా రావట్లేదు, ఏదైనా ఒకటి వేరేదేమైనా చేసేసుకుందాం జాబ్, ఇంకా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్కి అయితే ఇంటర్వ్యూకి అయితే వాకిన్ అయితే అవ్వండి. హైదరాబాద్ లొకేషన్లో ఉంది. ఇది కూడా వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కే అనమాట. సో వాకిన్ డ్రైవ్ ఫర్ ద సిపిసి సర్టిఫైడ్ ఫ్రెషర్స్ హైదరాబాద్. వెన్యూ అయితే ఇచ్చేసాను, రాయదుర్గ్ హైదరాబాద్ తెలంగాణ అనమాట. సో టైమింగ్స్ అయితే వచ్చేసి 10 AM to 2 PM రేపే అనమాట. ఇంటర్వ్యూ వాకిన్ అయితే వచ్చేసి 30th March రేపే. అండ్ అలానే టైమింగ్స్ అయితే వచ్చేసి 10 AM to 2 PM. సో మార్నింగ్ 10 కల్లా అయితే అటెండ్ అయితే అయిపోవాలి. ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే ఇక్కడ చూసేద్దాం. ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండాలన్నమాట. ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే పర్లేదు, కానీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో అన్నీ మనం క్లియర్ అయిన అన్ని సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయి కదా, 10th ఇంటర్, ఫార్మ్ సి, ఫార్మ్ సి, ఫార్మ్ డి ఉంటాయి కదా, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్వి, అవన్నీ సర్టిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సిపిసి సర్టిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెషర్స్ అని అడుగుతున్నారు. ఫ్రెషర్స్తో పాటు ఎవరికైనా 2 years ఎక్స్పీరియన్స్, మెడికల్ కోడింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే 2 years చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా లేదు, లేదా వేరే ఏమి రావట్లేదు అన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ట్రై అయితే చేసుకోవచ్చు. గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, అనాటమీ, ఫిజియాలజీ, మెడికల్ టెర్మినాలజీస్, ఐసిడి, సిపిటి, మాడిఫైర్స్. సో ఎందుకంటే ఇక్కడ సిపి సర్టిఫికేషన్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. మాడిఫైర్స్ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. సో మాడిఫైర్స్ కూడా చూసుకోండి. మెడికల్ టెర్మినాలజీస్, అనాటమీ, ఫిజియాలజీ, ఐసిడి, సిపిటి ఇవన్నీ మీకు తెలిసిందే. స్ట్రాంగ్లీ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇమీడియట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ప్రిఫరబుల్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అంటే హైదరాబాద్ లొకేషన్, అక్కడ రాయదుర్గ్లో ఆఫీస్ ఉంటుంది కదా కొటివిటీది, అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరనమాట. ఇంకా రాయదుర్గ్ అంటే మెట్రో దిగగానే ఇంకా ముందుకు వస్తే అక్కడే అనమాట కంపెనీ అయితే వచ్చేసి. సో మెట్రో కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు ఇంటర్వ్యూ కాబట్టి ఒకసారి ట్రై అయితే చేయండి. క్యాండిడేట్స్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ హైదరాబాద్, ఎవరైతే కరెంట్లీ హైదరాబాద్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసేయచ్చు. ఎవరైనా ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయమంటున్నారు. ఇంకా లేదు, ఫ్రెష్గా మేము ఇప్పుడే అప్లై చేస్తాము, ఎప్పుడో 1 year బ్యాక్, ఎప్పుడో 6 months బ్యాక్ అప్లై చేసామన్న వాళ్ళు ట్రై అయితే చేయండి. ఇంకా మేము అప్లై చేసి 6 months కూడా అవ్వలేదు, వెళ్ళి మేము రిజెక్ట్ అయ్యి వచ్చాము అన్న వాళ్ళైతే ట్రై అయితే చేయొద్దు. 6 months అయిన తర్వాతనే మీరు ఇప్పుడైతే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. టైమ్ అండ్ వెన్యూ మొత్తం ప్రతిదీ మెన్షన్ చేశాను క్లియర్గా. ఒకసారి మ్యాప్లో లొకేషన్ చూసుకొని వెళ్ళిపోండి. సో నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి కోరే హెల్త్. ఇదైతే వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ అనమాట. హెచ్సిసి మెడికల్ కోడర్స్, చాలామంది మన దానిలో ఎక్స్పీరియన్స్ వాళ్ళు హెచ్సిసి మెడికల్ కోడింగ్ దాని గురించి అడుగుతున్నారు, వేకెన్సీస్ చెప్పమనేసి. సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని నేనైతే అనుకుంటున్నాను. 2500 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు హెచ్సిసి కోడింగ్లో. సో జాయినింగ్ బోనస్ అయితే వచ్చేసి ఉంటుంది. స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు మీరు కానీ సెలెక్ట్ అవుతే. సో ఇంక్లూజివ్ అండ్ ఎక్విటబుల్ వర్క్ ప్లేస్ అండ్ యూనిక్ కెరియర్ పాత్స్, న్యూట్రింగ్ కల్చర్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ అయితే చెప్తున్నారు వాళ్ళు. సో అక్కడ రిక్వైర్మెంట్స్ అయితే చూసాం కదా. రిక్వైర్మెంట్స్ ఏంటి, మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి హెచ్సిసి కోడింగ్లో. సర్టిఫైడ్, నాన్ సర్టిఫైడ్ అయినా పర్వాలేదు, సర్టిఫికేషన్ లేకపోయినా పర్లేదు, 1 year అయితే హెచ్సిసి కోడింగ్ స్పెషాలిటీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వర్క్ ఫ్రమ్ ఆఫీసే అనమాట. ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని సబ్జెక్ట్లో క్లియర్గా నాకు ఇలా 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, సర్టిఫికేషన్ ఉంటే ఉంది లేకపోతే లేదు అనేసి మెన్షన్ చేయండి. ఇదైతే వచ్చేసి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, నోయిడా, కోచి, ఈ యొక్క అన్ని లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. మీరు మెయిల్కి రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి. సో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ కూడా అయిపోవచ్చు.
సో లాస్ట్ కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్. ఇది కూడా అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి అనమాట. కాకపోతే పర్టికులర్ వాళ్ళకైతే ఇచ్చారు, డాక్టర్స్ నర్సింగ్ వీళ్ళకి మాత్రమే. ఈ లొకేషన్ అయితే వచ్చేసి బెంగళూరు. మన వీడియోలో వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా వేకెన్సీస్ ఉన్న లొకేషన్స్ అన్నీ చూసున్నాము. సో లాస్ట్ ఇది అయితే వచ్చేసి బెంగళూరు అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ అయితే వచ్చేసి ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి ఎవరెవరికి ఎలిజిబుల్. వి టెక్నాలజీస్ హైరింగ్ డాక్టర్స్ అండ్ నర్సింగ్ ఫర్ మెడికల్ కోడింగ్ యూఎస్ హెల్త్ కేర్. సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి యూఎస్ హెల్త్ కేర్ అనమాట. మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా BAMS, BHMS, BUMS, BSMS అండ్ నర్సింగ్. సో వీళ్ళకి మాత్రమే ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట, హోమ్ అయితే కాదు. బెంగళూరు లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ కాల్ ఫోన్ నెంబర్ ఇచ్చాను అండ్ అలానే మెయిల్ ఐడికి కూడా ఇచ్చారనమాట. వాట్సాప్ కూడా ఉంది అవైలబుల్ అని చెప్తున్నారు. సో కాల్ స్లిప్ చెప్తే వాట్సాప్ అన్న చేయండి, మెయిల్కి రెజ్యూమ్ అన్న పంపించండి. ఇలాంటి ఫార్మా జాబ్స్ కోసం, మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.